హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మనకు హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న గండిపేట గండి మైసమ్మ ఆలయానికి అయితే వచ్చాను. ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్‌లో బోనాలు కావడంతో ఈ ఆలయంలో కూడా బాగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం అనేది హైదరాబాద్‌కి కొంచెం ఔట్‌కట్స్‌లో ఉండడంతోటి ఇక్కడ చుట్టూ కూడా పచ్చని చెట్లతోటి ప్రశాంతంగా ఉండడం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారికి కూడా. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనకేంటంటే ట్రా ట్రావెలింగ్‌కి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆటోలు గానీ, లేదంటే కార్స్ గానీ, బస్సులు గానీ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో, గండిపేట సెంటర్‌లో నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ కిలోమీటర్ అనేది లోపలికి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బోనాలు కావడంతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా తమ ఏదైతే బలి ఉంటుందో మేకపోతుల్ని బలివ్వడానికి కానీ, అలా ఒక వంటలవి చేసుకోవడం కూడా ఇక్కడ సత్రాలైతే ఉండడం జరిగింది. వారికి సపరేట్‌గా రూమ్స్ అయితే టెంపుల్ వాళ్ళు అలాట్ చేస్తారు. సో, దానికి సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడొచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బంగారు మైసమ్మ గానీ, అక్కడ ఉన్న పక్కన ఉన్న రేణుకెళ్ళమ్మ టెంపుల్ గానీ చాలా చాలా బాగుంటాయి. ఈ మధ్యనే ఇక్కడ శివాలయం కూడా కట్టడం జరిగింది. శివాలయంలో వినాయకుడు, శివుడు, పార్వతి కూడా ఉంటారు. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్‌లోనే భక్తులు తమ చేతులతో స్వయంగా శివుడికి గానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి గానీ అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఆలయం ఎవరైతే ఉంటారో ధర్మకర్త వాళ్ళు ఆ ఫెసిలిటీని కలిగించడం జరిగింది. సో, ఎవరైనా సరే భక్తులు తమ చేతులతో స్వయంగా శివుడికి గానీ, సుబ్రహ్మణ్య స్వామికి గానీ, పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ నవగ్రహాలకి తమ చేతులతోనే స్వయంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ అంటే మనకి హైదరాబాద్‌కి ఇక్కడ రావడానికి గండిపేటకి రావడానికి బస్ ఫెసిలిటీస్ అయితే కొంచెం తక్కువున్నాయి. బట్ మనకి ర్యాపిడో, ఊబర్, ఓలా సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉన్నది. సో, ఈ టైం నుంచి ఇక్కడికి లోపలికి రావడానికైతే రూ. 30 అనేది ఆలయం లోపలికి రావడానికి రావడానికైతే వెహికల్స్‌ని బట్టి మినిమమ్ రూ. 30 అయితే చార్జ్ చేస్తున్నారు. బట్ ఒక్కసారి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మా ఓన్లీ తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తితో ఏ కోరిక కోరినా సరే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఇక్కడ ప్రజలు బాగా విశ్వసిస్తారు. అందుకే ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులనైతే ఖచ్చితంగా ఇక్కడ తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం నాకు గొంతు ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. దానివల్ల కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు క్షమించండి. అలాగే ఈరోజు నేను ఆలయానికి అనుకోకుండా రావడం వల్ల పూర్తిగా అయితే కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా వీడియో తీయడానికి కుదరలేదు. సో, ఆలయ సిబ్బంది కూడా ఎక్కువగా నేను వీడియోస్ తీయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే వచ్చే భక్తులు ఎక్కువగా వస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. అప్పటికే భక్తుల రాకడ అనేది చాలా ఎక్కువైంది. సో, మరొకసారి ఖచ్చితంగా ఈ బోనాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా కవర్ చేస్తాం. అలాగే లోపల ఉన్న పూజారి కూడా ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను మీతో చేయించే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి లేదంటే తర్వాత ఏం చేయబోయే వీడియో ఏదైనా సలహాలు ఇవ్వగలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.